తిరిగి స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ వరి పంట పొట్టపోసుకునే దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో పంట ముంపునకు గురికాకుండా చూసుకోవాలని, ఒకవేళ వరిలో నీరు అధికంగా చేరితే పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అన్నదాతలకు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాల్లో స్థానిక పరిస్థితుల ప్రకారం యూరియాను వాడాలని అధికారులు సలహా ఇస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు చోట్ల కుండపోతగా వానలు పడడంతో చాలా చోట్ల పంట పొలాల్లో వాన నీరు చేరుకుంటోంది. అయితే 7 సెంటీమీటర్ల పైబడి వర్షం కురిస్తే ఖరీఫ్ పంట నీట మునిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాన నీరు పంట పొలాల నుండి దిగువ ప్రాంతాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నదాతలకు వ్యవసాయ అధికారులు సూచనలు ఇస్తున్నారు. వారం రోజులకు పైగా పంట పొలాలు నీట మునిగితే బూస్టర్ డోస్ కింద ఎకరాకు 5 కేజీల చొప్పున యూరియాను చల్లుకోవాలని చెబుతున్నారు. 20 mm 30 mm రెయిన్ఫాల్ వస్తున్నందువల్ల పెద్ద మనకు నష్టమేం కాదు, ప్రాబ్లం ఏం కాదు. ఏదైనా ఒక రోజులో 70 mm పైన కనుక రెయిన్ఫాల్ వస్తే ఎక్కడన్నా ఇనండేట్ అయ్యే లో లయింగ్ ఏరియాస్ కొంచెం ఇనండేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులకు ఒకవేళ ఎక్కడన్నా కనుక మునిగిపోయే పరిస్థితి ఉందంటే మొట్టమొదటి చేసిందంటే వాటర్ బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ముందు చూడాలి. తర్వాత ఎక్కువ రోజులు కనుక వాటర్ నిలబడినటువంటి పరిస్థితి కనుక ఉంటే ఒక వారం రోజులు అట్లా కనుక నిలబడిన పరిస్థితి కంటే అప్పుడు క్రాప్ స్టేజ్ని బట్టి బూస్టర్ డోస్ ఎకరానికి 5 కిలోలు బూస్టర్ డోస్ కింద యూరియాని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఖరీఫ్ ఈస్టర్న్ డెల్టాలో యాక్టివ్ టెల్లరింగ్ స్టేజ్ నుంచి ఇప్పుడే అంకుర ఏర్పడే దశలో ఉంది. అవతల అయితేనేమో ఇంకా టెల్లరింగ్ స్టేజ్లో ఉంది మన సెంట్రల్ డెల్టానైతే. చాలా అన్నిటి దగ్గర కూడా మనం ఈ ర్యాట్ క్యాంపెయిన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ప్రస్తుతానికి క్రాప్ లో పర్సెంటేజెస్ చెప్పుకోదగ్గ అయితే ఏం లేదు, పెద్ద స్ప్రేయింగ్ కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా అయితే ఏం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఏడాది 2.5 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంట సాగవుతోంది. అయితే గోదావరి డెల్టా శివారు ప్రాంతాల్లో కాస్త ఆలస్యంగా వరి సాగు చేపట్టారు రైతన్నలు. చాలా చోట్ల వర్షాలు లేకపోవడంతో పంట సాగు ఆలస్యమైంది. మరోవైపు శివారు ప్రాంతాల్లో కాలువల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో సాగునీరు సకాలంలో అందక అన్నదాతలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఖరీఫ్ పంట కొన్ని చోట్ల పొట్టపోసుకునే దశలో ఉండగా మరికొన్ని చోట్ల అంకురం ఏర్పడే దశలో ఉంది. ఎదజల్లి దమ్ము చేసి ఎదజల్లేనంటే ఎదజల్లితే కొన్ని అప్పుడు ఎండాకాలం విపరీతంగా కాసింది, దానివల్ల ఎద పోయింది. మళ్ళీ నేను ఆకుమడి పోసి ఊడిపోవడం జరిగిందండి. దాని మీద డబల్ పెట్టుబడులు అయిపోయి చాలా ఇబ్బందులు గురయ్యానండి. సుమారు ఇప్పుడు ఎకరానికి లేదంటే 18,000 సుమారు నేను పెట్టానండి. ఇప్పుడు 18,000 సుమారు పెట్టానండి. ఇప్పుడు చేను అయితే ఇంకొక నెలలో చేనుకి పొట్టలు తగులుతాయండి. కానీ ఇప్పుడు ఈ నెల కాకుండా తర్వాత ఏమన్నా వర్షాలు వచ్చి ఏమన్నా ఇబ్బంది అయితే అండి, డ్రైన్లు కొత్త తవ్వించండి, మాకు ఏ ఇబ్బంది ఉండదండి. డ్రైన్లు తవ్వించకపోతే శుభ్రంగా ఈ ఏరియా లోతట్టు ఏరియా అని శుభ్రం మునిగిపోద్దండి. ఇప్పుడు వర్షం వచ్చే పరిస్థితి ఏమన్నా మునిగిపోతుంది అంతేండి. ఎకరానికి దాదాపు ఇప్పుడు మట్టుకు ఇలాగా 18,000 పైన దాటిందండి. ఇంకా 10-12 దాకా కూడా పెట్టడానికి అవకాశం ఉన్నదన్నమాట. ఎకరం చేయను ఉడుతున్నానండి. అనుకున్న టయానికి కరెక్ట్గా ఈ ప్రభుత్వం వారు కాలువ నీరు కూడా ఇవ్వక కొద్దిగా వ్యవసాయం కూడా లేట్ అయిందండి. ఆ లేట్ అవుతుంలో అందరూ ఒకసారే మా ఏరియా అంతా మొదలెట్టేటప్పటికి కూలీలు కూడా గిరాకీ అయిపోయి మనిషికి ఒక్కొక్కరికి 600-700 రూపాయలు డబల్ పెట్టుబడి పెట్టి తీసుకొచ్చి ఊడిపించామండి. ఆడవాళ్ళు సహజంగా 250కి వచ్చే వాళ్ళు కూడా 330-350 దాకా డిమాండ్ చేసి వాళ్ళు అదనంగా ఎక్స్ట్రా తీసుకుంటంలో మాకు ఎకరానికి సహజంగా 28,000 పూర్తి అయ్యేటప్పటికండి 28-27 అవుతుంది. అలాంటిది సహజంగా ఎక్స్ట్రా ఖర్చుల వల్ల 30,000 రూపాయలు అవే విధానంగా ఉంది. ఏడాది ఖరీఫ్కు పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేయడంతో ఎరువులు, యూరియాను ఎక్కువగా వినియోగించాల్సి వచ్చిందని, దీంతో పాటు కూలీల రేట్లు కూడా అధికంగా ఉన్నాయని వారు వాపోతున్నారు. ఇప్పటి వరకు ఎకరాకు 18,000కు పైగా పెట్టుబడులు పెట్టామని చెబుతున్నారు. రాజు, సాక్షి న్యూస్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట్ చక్కెర కర్మాగారం రాబోయే సీజన్లో పని చేస్తుందా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. క్రషింగ్ సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ ముత్యంపేట్ ఫ్యాక్టరీ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డిసెంబర్లో క్రషింగ్ మొదలవుతుంది కాబట్టి 2-3 నెలల ముందే అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఫ్యాక్టరీకి మరమ్మతులు పనులు చేపట్టి సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి పనులేమీ జరగడం లేదని, బకాయిల చెల్లింపు కూడా లేదని రైతులు వాపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎలాగోలా పంట పండిస్తున్న చెరుకు రైతులకు ఈసారి కూడా అన్యాయమే జరుగుతుందనడానికి ఫ్యాక్టరీ గురించి ఎవరూ పట్టించుకోకపోవడమే నిదర్శనమని అన్నదాతలు అంటున్నారు. సర్కార్ మేలుకొని వెంటనే చెరుకు రైతులకు భరోసానిచ్చే పనులు చేయాలని పలువురు రైతులు సాక్షితో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. చేసిన పైసలు సంవత్సరం అంతా తిప్పలు పంట పండించినాం. దానికే సంవత్సరం మన దగ్గర వచ్చిన పైసలు రాలే. ఇప్పుడు ఈ నడిచే పరిస్థితి కూడా లేదు. ఈ కష్టపడి పారిచ్చి తిప్పలాడి చేసినందుకు ఈ పంట కూడా ఇప్పుడు ఎట్లా పోయేది. ఇప్పుడు మరి ఇక్కడ నడుతుందా నడదా? ఇప్పటికి ఏది రిపేర్ చేసేయలేదు, ఏం చేసేయలేదు. ఇక్కడ మొదలు ఏం పని పెట్టలేరు. ఇప్పుడు గ్యారెంటీ నడిచేది కూడా ఏం మనసు పట్టకుండా మాకు ఇప్పుడు అదే ఫ్యాక్టరీ నడకపోతే పరిశ్రమ. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ చెరుకు ఎక్కడ పంపించాలన్నా కష్టమవుతుంది. ఇప్పుడు 200 కిలోమీటర్ల దూరం పంపించాలి. ఎక్కడ పంపించాలన్నా ఇది పంపించాలంటే ఏం పంపిస్తాం? ఇక్కడికి వెళ్ళి పంపించినా అది ఎండిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ ఎప్పుడు మేము అంటే ఒక 4 ఎకరాలు ఇస్తున్నాం. ఒక్కొక్కరు అంటే 4 ఎకరాలు, ఒక 10 ఎకరాలు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ దగ్గర అయితే క్రషింగ్ అయితే వెంటనే మాకు చెరుకు ఎండిపోయి మంచిగా ఉండేది. అక్కడ కొనంటే అట్లా లాభం కూడా రాదు మాకు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కనే ఆ చెరుకు కూడా ఎండిపోతుంది అక్కడ పోయాకంటే. ఏమాత్రం లాభం లేదు. ఇప్పటికే ఈ కష్టపడి పారి చూడు, ఇవి వాటర్ లేక ఇదొక పని, వర్షాలు లేవు, వాటర్ లేదు. ఇక్కడ ఇంత కష్టపడి పండితే మాకు ఇది పరిశ్రమ. ఇకనైనా ప్రభుత్వం దీని మీద తగిన చర్య తీసుకొని ఇటు ఫ్యాక్టరీ నడవడానికి, ఇటు రైతుల బిల్లు ఇవ్వడానికి, ఏవైతే రైతుల ఇప్పుడు ఉన్న పెట్టిన ప్లాంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అగ్రౌండ్ చేసుకొని ఖచ్చితంగా నడిపిస్తామని భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉన్నది. ఒకవేళ ఇది ఇట్లే ఉంటే రైతులు ఏం చేయాలో ఇటు ఈ కరువుకు వర్షాలు లేక ఎండిపోతున్న పంటల్ని, ఇటు ఈ చెరుకుని కాపాడుకోలేక అయోమయాలు ఉన్నారు. ఇప్పటికైనా పైసలు ఇచ్చి ఖచ్చితంగా ప్రభుత్వం ఫ్యాక్టరీ మనగడ కొనగసాగడానికి 15-16కు పూర్తి బాధ్యత తీసుకుని నడిపేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు మాకు ఏం లాభం లేదు. చెరుకు కూడా ఉన్నది కూడా లాభం లేదా. దానికి మేము ఖర్చు కూడా దానికంటే ఎక్కువ పెట్టేసినాం. ఇప్పటికే ఖర్చు మాకు అంత పెద్ద లాభం లేదు. ఆ చెరుకు వీళ్ళు ముందే మాకు ఏదో చెప్తే మేము ఆ చెరుకుని కూడా ఉంచకపోతుంది. అదే ఏదో పొలాలో బిల్లాలో చేసుకుందాం. ఇప్పుడు దానికి తోడు ఈ వర్షాలు కూడా లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది.